ఒక ఇంపార్టెంట్ ఇష్యూ చెప్పడానికి వీడియో చేస్తున్నాను. కరెంట్ బిల్ అయితే ఈ నెల నుంచి అయితే మన ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, పేటీఎంలో కానీ వీటిల్లో కరెంట్ బిల్స్ అనేవి ఆఫ్ చేయడం జరిగింది. వీటిల్లో యూపీఐ ఉపయోగించి మీరు కరెంట్ బిల్ అనేది పే చేయలేము. ఎందుకంటే ఇది ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం ఇక్కడ కరెంట్ బిల్ అనేది ఆఫ్ చేయడం జరిగింది. ఒకసారి కడతాకి మనం వెళ్ళినా అక్కడ అనేది సపోర్ట్ తీసుకోదు, కరెంట్ బిల్ అది చెబుతుంది. ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం నాట్ సపోర్ట్ అని చెబుతుంది. దీనికోసం మీరు ఏం చేస్తారంటే ప్లే స్టోర్లోకి వెళ్ళిపోయింది. ప్లే స్టోర్లోకి వెళ్ళిపోయిన తర్వాత మీది సెంట్రల్ పవరా లేకపోతే సౌత్ పవర్ చూసుకొని కరెంట్ బిల్ మీద ఉంటుంది. మాదైతే సెంట్రల్ పవర్ ఏపీడీసీఎల్ యాప్ని అయితే ఇన్స్టాల్ చేశాను. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఇవ్వండి. యాప్ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత సింపుల్గా ఓకే, ఇది అయిపోయిన తర్వాత మీకు కరెంట్ బిల్ మీద ఉంటుంది. మీరు సౌత్ పవరా సెంట్రల్ పవర్ అని దాన్ని బట్టి మీ కరెంట్ బిల్ అనేది ఈజీగా పే చేయొచ్చు. యాప్ అనేది ఈ విధంగా ఓపెన్ అయిపోయింది. దీంట్లో సింపుల్గా ఒకటి అడిగిద్ది. యూజర్ నేమ్ ఉండి పైన మొబైల్ నెంబర్ ఉంటే మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి, పాస్వర్డ్ ఎంటర్ చేయండి, లాగౌన్ అవ్వండి. ఈజీగా సింపుల్గా లాగౌన్ అయిపోతాం. ఇట్లా ఓపెన్ అయ్యిద్ది. ఇక్కడ బిల్ పే కింద చూస్తే మీ కరెంట్ బిల్స్ అనేవి ఇక్కడ ఉంటాయి ఆల్రెడీ. ఇక్కడ నాకు చూసుకున్నట్లయితే కరెంట్ బిల్ అయితే నేను కట్టేశాను. నాకైతే మొన్న అయితే మరి పేమెంట్ చేయాలంటే ఇక్కడ పైన పేటిఎం పేమెంట్ అని ఉంది కదా, దాన్ని టచ్ చేస్తే ఇక్కడ అమౌంట్ ఉంటుంది. పే చేస్తే మనం ఇక్కడ అడిగిద్ది యూపీఐ అడిగిద్ది. ఆ యూపీఐ ఇచ్చి యూపీఐ ఐడి ఏదైతే ఉందో మనది ఇచ్చేసి అమౌంట్ అనేది కట్టేయచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.